హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభినవ కుకింగ్ ఛానల్. మీరు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ బ్రెడ్ ఫ్రెంచ్ టోస్ట్. ఇది చాలా సింపుల్గా 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకోవడానికి మనకు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండదు. ఇది సింపుల్గా, లైట్ స్వీట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో మనకు కానీ లేదా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ ఈ బ్రెడ్ టోస్ట్ని ఎంతో సింపుల్గా, తొందరగా చేసి పెట్టచ్చు. తప్పకుండా ఈ రెసిపీని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వలన ఈ రెసిపీ మరికొంతమందికి రీచ్ అవుతుంది. తినడానికి సాఫ్ట్గా అలాగే లైట్ స్వీట్గా ఉండే ఈ రెసిపీ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇలా ఒక ఫ్లాట్గా ఉన్న బౌల్ తీసుకొని ఇందులో ఒక ఎగ్ బ్రేక్ చేసి వేసుకోవాలి. ఇందులోనే మనం 3 టేబుల్ స్పూన్స్ వరకు పాలను కూడా యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే 2 స్పూన్స్ వరకు షుగర్ కూడా వేసుకోవాలి. మీకు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఎగ్గు అలాగే పాలు మొత్తం కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా 4 స్లైసెస్ బ్రెడ్ని తీసుకోవాలి. మీరు ఏ షేప్లో కావాలన్నా కట్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న 1 ఎగ్ అలాగే 3 టేబుల్ స్పూన్ పాలకు ఇలా 4 పీసెస్ అయితే కరెక్ట్ మెజర్మెంట్ సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం చేసుకున్న మిక్స్లో డిప్ చేసి బ్రెడ్ని ఈ విధంగా వేసుకోవాలి. వేసిన ఒక 10 సెకండ్స్ పాటు కదపకుండా ఆ తర్వాత మాత్రమే ఇలా నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి. ఇలా ప్యాన్కు సరిపడా మాత్రమే వేసుకొని 2 వైపులా ఫ్రై అయ్యే విధంగా చూసుకోవాలి. ఇలా 2 వైపులా కలర్ వస్తే మనకు ఫ్రై అయినట్లు అర్థం. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి, ఎంతో ఈజీగా 5 నిమిషాల్లో చేసుకునే ఈ బ్రెడ్ టోస్ట్ రెడీ అయింది. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.